सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. మూడవ శ్లోకం ప్రాతస్మరణ. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమయివ ప్రతిభాసితం వై. ప్రాతః నమామి, ఐ సెల్యూట్. నమామి మీన్స్ సెల్యూట్. మానసిక పూర్వకమైన అంటే మనఃపూర్వకమైనటువంటి స్మరణ రూప నమస్కారం. ఆత్మతత్వమునైన నేను నన్ను నేనే నమస్కరించుకుంటున్నాను అని అర్థం. ఆత్మస్వరూపమైన నేను ఈ రూపంగా ఈ విషయంగా తెలుసుకొని నాకు నేనే నమస్కారము చేసుకుంటున్నాను. నమామి. ఆత్మ నమస్కారం అంటారు దీన్ని. మనం గుడికి వెళ్ళినప్పుడు ఆత్మ ప్రదక్షిణం చేస్తాం. మన చుట్టూ మనమే తిరుగుతాం. దీన్ని ఆత్మ ప్రదక్షిణం అంటారు. ఆత్మ ప్రదక్షిణం అంటే నా ఆత్మస్వరూపానికి నేనే ప్రదక్షిణం చేస్తున్నాను అని అర్థం. ముందు గుడికి ఈ సగుణ రూపంతో ఉన్నట్టు ఈశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాం. ఆ సగుణ ఈశ్వర రూప ఉపాసన ద్వారా, పూజ ద్వారా ఆయనని ఆత్మరూపంగా తెలుసుకొని ఈ ఆత్మరూపమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మరూపానికి నేను ప్రదక్షిణం చేస్తానన్నమాట. అందుకనే మన పురాణాల్లో చెప్తారు, నారదుల వారు ఒక పోటీ పెడతాడనమాట వినాయకుడికి కుమారస్వామికి. ఎవరు ముందు ఈ జగత్ అంతా ఈ ప్రపంచం అంతా చుట్టి వస్తే వాళ్ళకి ఈ బంగారు మామిడి ఫలం ఇవ్వబడుతుంది అని చెప్తాడనమాట. అన్నప్పుడు కుమారస్వామి చెప్పకముందే ఆ నెమలి వాహనం మీద స్పీడ్గా అంటే కనుచూపు మేరలో దాటిపోతాడు. అంత స్పీడ్ వెళ్ళిపోతాడు. త్వరగా తిరిగి వస్తే మనకి మామిడి ఫలం దొరుకుతుంది అని. అప్పుడు నారదుల వారిని అడిగాడు వినాయకుడు, ఏమిటి ఇట్లాంటి పోటీ పెడతావు? నన్ను హేళన చెయ్యాలనే కదా నువ్వు? నీకు తెలుసు కదా నాకు ఇంత పొట్ట ఉంది, నా వాహనం కూడా ఎగిరే వాహనం కాదు, ఎలుక వాహనం, మూషిక వాహనం. నన్ను ఓడించాలనే కదా నీ ఉద్దేశం, ఇలా చెప్పావు అన్నట్లుగా వినాయకుడు బాధపడతాడు. అంటే అప్పుడు నారదుడు అంటాడు, నాయనా నీ తల్లిదండ్రులే ఆది పితలు, అంటే తల్లి తండ్రి ఈ ప్రపంచం మొత్తానికి వాళ్లే కారణం. మొదటి తల్లి తండ్రి వాళ్లే ఈ జగత్తు మొత్తానికి కారణం. కనుక వారి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఈ జగత్తంతా నువ్వు ప్రదక్షిణం చేసినట్లే అన్నాడు. కనుక వారి చుట్టూ నువ్వు ప్రదక్షిణం చెయ్యి, చేస్తే నువ్వు ఈ ప్రపంచాన్నంతా వచ్చినట్లే అన్నాను. ఎందుకంటే ప్రపంచం అంతా కార్యం. శివుడు పార్వతి కారణ రూప మాయా ప్రకృతి. బ్రహ్మ చైతన్యం, పార్వతి మాయా ప్రకృతి, వీళ్ళే కదా కారణం ఈ జగత్తుకు మొత్తానికి. కనుక కారణం చుట్టూ తిరిగితే కార్యం చుట్టూ తిరిగినట్లే కదా అని అర్థం. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అన్నట్లుగా ఈ కారణరూపులైనటువంటి ఈ మాతాపితల ప్రదక్షిణం చేస్తేనే
వారి కార్యమైనటువంటి వారి నుంచి పుట్టినటువంటి ఈ జగత్తంతా కూడా ప్రదక్షిణం చేసినట్లే కదా అనగానే అప్పుడు వినాయకుడు పార్వతి తల్లి అయినటువంటి పార్వతి తండ్రి అయినటువంటి శివుడి చుట్టూ తిరుగుతాడు, ప్రదక్షిణం చేస్తాడు. చేసి చెయ్యగానే అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. శివుడు సత్యాన్ని తెలుసుకున్నావు, విషయాన్ని తెలుసుకున్నావు కనుక ఈ ఫలం నీకే అని చెప్పి ఫలాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కుమారస్వామి వస్తాడు. ఇక్కడంతా మీరేదో పాలిటిక్స్ రాజకీయం అంతా జరుగుతున్నది ఇక్కడ. నన్ను ప్రపంచం అంతా తిరిగి రమ్మని ఫలం ఇస్తానని చెప్పి నేను ముందొస్తే తిరగకుండా కూర్చున్నటువంటి వినాయకుడికి ఇచ్చావే అంటే అప్పుడు కుమారస్వామికి ఈ విషయం తెలుస్తుంది వివరంగా. అది విషయం ఇక్కడ. కారణ విజ్ఞానేన సర్వకార్యం విజ్ఞానం భవతి అని చెప్పడానికి మనకు ఆ కథలు చెప్పారు. ఇది చెప్తే అర్థం కాదని అలా చెప్తే కొంతకాలానికైనా మనకి ఈ విషయం బోధపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కాంక్రీట్ ఫామ్ టు అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ అంటారు. కథల రూపంలో చెప్పి అందులో ఒక గంభీరమైనటువంటి తత్వాన్ని చెప్పడం అన్నమాట. అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉన్నటువంటి తత్వాన్ని కాంక్రీట్ ఫామ్లో అంటే కథల రూపంలో ఒక క్యారెక్టర్స్ని పెట్టి వాటి ద్వారా పలికించడం అన్నమాట. ఇవన్నీ కూడా పురాణాలన్నీ కూడా అంతే. వ్యాసుల వారు రాసినవి కూడా ఒక్కొక్క పాత్ర తీసుకొని ఆ పాత్ర యొక్క సంభాషణలు వింటూ ఉంటే మనం ఈ తత్వం అంతా బ్రహ్మజ్ఞానం అంతా అందులోనే మనకు కనపడుతుంది. అందుకని వేదాంతం చదువుకునే వాళ్ళకి భాగవత రామాయణ భారత పురాణాలన్నీ కూడా ఇతిహాసాలన్నీ కూడా చక్కగా ఈ ఇతిహాసాలు ఉపనిషత్తులకి వీటికి ఏం భేదం ఉండదు. మహాభారతంలో శాంతి పర్వం తీసుకుంటే ప్రతి పదము ప్రతి అక్షరం కూడా ఉపనిషత్తుల యొక్క ఘోష మనకు వినపడుతుంది. శాంతి పర్వంలో ప్రతి పర్వము, ఇంకా చెప్పాలంటే మోక్ష పర్వం, అది శాంతి పర్వం అనేది మోక్ష పర్వం. అందులో మోక్ష ధర్మం అని వస్తుంది. అక్కడ చెప్పబడినటువంటి ధర్మం లేదు అసలు. ప్రతి ఒక్కరూ అది కనుక చదివారంటే ఆ మోక్ష ధర్మ పర్వం చాలా తేలికగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవడానికి అర్హులవుతారు. అంతటి విషయం చెప్పబడింది అక్కడ. భీష్మ సందేశం కూడా అందులోనే కదా వస్తుంది. కనుక అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానాన్ని పొందుతాడో ఆ వ్యక్తి నాకు నేనే ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటున్నాను అని కృతజ్ఞతారూపంగా. ఆత్మ ప్రదక్షిణం అంటే అహోశాస్త్రం అహోశాస్త్రం, ఎంత గొప్పది ఈ శాస్త్రం అని చెప్పి ఆనందంగా పంచదశిలో విద్యారణ్యుల వారు రాస్తారు. చివర్లో 10వ అధ్యాయంలో అహోశాస్త్రం అహోశాస్త్రం అహో గురు అహో గురు అంటే ఈ శాస్త్రం ఎంత గొప్పది అహో అని. అంతేనా, శాస్త్రాన్ని చెప్పినటువంటి నా గురువు మాత్రం అహో గురు, నా గురువే పెద్ద ఆశ్చర్యం నాకండి. అహో గురు, ఎంత గొప్పవాడు నా గురువు, అహో గురు అహో గురు. ఓకే, అందుకని నేను ఎంత ధన్యుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు. తన గురించి తాను కూడా పొగుడుకుంటాడు. నేను ఎంత ధన్యుణ్ణి ఎంత ధన్యుణ్ణి అని అనే విధంగా ఇక్కడ ఆత్మానికి నేను నమస్కారం చేస్తున్నాను, ప్రాతః నమామి. ఎటువంటి ఆత్మ చెప్తున్నారు చూడండి. తమసః పరం అర్కవర్ణం. అర్క అంటే సూర్యుడు, అర్కవర్ణం అంటే సూర్యకాంతి, సూర్యప్రకాశము. సూర్యప్రకాశము లాంటి ఈ ఆత్మ అని అర్థం. అంటే సూర్యప్రకాశం వల్ల మనకు అన్ని వస్తువులు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఆత్మ మూలంగా మనకు అన్నీ తెలుస్తాయి. సూర్యప్రకాశం వల్ల ఎట్లాగైతే వస్తువులన్నీ మనకు తెలుస్తాయో గ్రహించగలుగుతాము, అదేవిధంగా ఆత్మ కూడా ఆత్మ ప్రకాశం అంటే ఆత్మ చైతన్యం వలన మనం అన్నీ తెలుసుకుంటున్నాం. అందుకని అర్కవర్ణం అన్నారు. అయితే సూర్యుడు ఆత్మ ఒకటే అయితే ఇంకా గొప్పతనం ఏముందండి, ఆత్మ గొప్పతనం, అప్పుడు సూర్యుడు కూడా గొప్పే కదా అని అంటే కాదు, సూర్యుడికి ఆత్మకి తేడా ఉంది అన్నారు.
ఏమిటే తేడా అంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి పదం, వాక్యం, విషయం ఇక్కడ అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం. సూర్యప్రకాశం తమస్సుని ప్రకాశింపజేయలేదు, చీకటిని పోగొడుతుందే కానీ ఎక్కడ సూర్యప్రకాశం ఉంటే అక్కడ చీకటి పోతుంది, చీకటి ఉండదు. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు. కానీ ఆత్మ ఇక్కడ తమస్సు అనేది అజ్ఞానం. తమస్సు అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చు, చీకటి అజ్ఞానం రెండుగా తీసుకోవచ్చు. తమస్సు అనేది చీకటిగా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రాత్రిపూట చీకట్లో నిన్న కరెంట్ లేదు, కరెంట్ లేనప్పుడు నేను ఎక్కడెక్కడ నడుస్తున్నానో అక్కడ చీకటి ఉన్నదని నాకు తెలుస్తున్నది. ఆత్మ చైతన్యం ఆ తమస్సుని, చీకటిని కూడా తెలుసుకుంటున్నది. అంటే చీకటిని ప్రకాశింపజేస్తున్నది. ఇది చీకటి అని తెలుసుకుంటున్నది ఆత్మతత్వం. నేను ఆత్మరూపంగా, చైతన్య రూపంగా చీకటిని తెలుసుకుంటున్నాను. కనుక నేనున్నంత మాత్రాన చీకటి పోలేదు, చూసారా? అదే సూర్యప్రకాశం వస్తే చీకటి పోతుంది. నేను ఉన్నప్పటికీ కూడా చీకటి పోదు. నేను చీకటిని ప్రకాశింపజేస్తున్నాను అంటే ఏమిటి అర్థం? చీకటి కూడా నేనున్నప్పుడు చీకటి ఉంటుంది, నేను రాగానే చీకటి పోదు. ఇది ఒక అర్థం. చిన్మయానంద స్వామి వారు ఒక కథ చెప్తారట. ఒక పెళ్ళి ఊరేగింపులో వెనకటి రోజుల్లో పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని వెళ్తుంటారు కదా తలల మీద. పెళ్లి కొడుకుని ఊరేగించేటప్పుడు ముందు వాళ్ళు బ్యాండ్ మేళాలతో పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని వెళ్తాడు. ఆ ఊరేగింపు అంతా అయిన తర్వాత ఆ పెట్రోమాక్స్ లైట్ వాడు అడిగాట, ఇది ఎక్కడ పెట్టమంటారు అని అడిగితే ఆయన అన్నట్ట, ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ పెట్టు అన్నట్ట. ఆ పెళ్ళి పెద్ద అక్కడ ఉన్న ఒక ఆయన, ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ పెట్టరా అన్నట్ట. ఈ పెట్రోమాక్స్ లైట్ తల మీద పెట్టుకున్న వాడు వెతుకుతున్నాడు, ఎక్కడ చీకటిగా ఉందని వెతుకుతుంటే ఎక్కడికి పోయినా వెలుతురే ఉంది, చీకటి లేదు. అంటే పెట్రోమాక్స్ లైట్ ఎక్కడికి పోతే అక్కడ చీకటి పోతున్నది కదా. ఇంకా చీకటి ఎక్కడ కనపడుతుంది వాడికి పెట్టడానికి? చీకటి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టంటే ఈ పెట్రోమాక్స్ లైట్ ఎక్కడికి పోతే అక్కడ చీకటి పోతున్నది. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు ఎంతసేపు. పిచ్చివాడు ఈ పెట్రోమాక్స్ లైట్ చీకటి ఎక్కడికి పోతే అక్కడ పోతుంది కదా, చీకటి అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ పోయి పెడితే సరిపోతుంది కదా. అట్లాగే ఇక్కడ సూర్యకాంతి వచ్చినప్పుడు చీకటి ఉండదు. కానీ ఆత్మ అనేది పరం అన్నారు చూడండి. పరం అంటే అతీతం అని అర్థం. పరం అంటే అతీతం, బియాండ్ అంటారు ఇంగ్లీష్లో. పరం ఈ సూర్యకాంతి లాంటి ఆత్మతత్వం తమసహ పరం, తమస్సు కంటే అతీతమైనది అన్నారు. తమస్సు కంటే అతీతం అంటే ఏమిటి అర్థం? తమస్సు కంటే అతీతం అంటే ఈ ఆత్మ చీకటిని కూడా తెలియజేస్తుంది మనకు. ఈ ఆత్మ సమక్షంలో సాక్షిగా ఆత్మ ఉన్నప్పుడు చీకటి పోదు, చీకటి ఉంటుంది. అంటే చీకటి ఆత్మ రెండు ఉండగలవు, కానీ సూర్యుడు తమస్సు రెండు ఉండలేవు ఒక చోట. సూర్యకాంతి అంధకారం, తమస్సు అంటే అంధకారం, ఈ రెండు ఒక చోట ఉండలేవు. కానీ ఆత్మ చైతన్యం, నేను సాక్షిని, చీకటిని చూస్తూనే ఉన్నాను. నేనున్నప్పుడు చీకటి ఉంటుంది కనుక నాకు చీకటికి విరోధం లేదు. దానికోసం నేను ఉదాహరణకి భగవంతుడు మనకు అట్లా ఇచ్చాడు కరెంటు పోవాలని నిన్న రాత్రి కదా. అందుకని భగవంతుడే అట్లా నేర్పుతుంటాడు ఒక్కొక్కసారి ఉదాహరణల ద్వారా. ముందు రేపు మీరు పాఠం వినబోతున్నారు, అందుకని ఈరోజు కరెంటు తీసేస్తాను అని చెప్పి కొన్ని గంటల సేపు కరెంటు తీసి ఆ చీకటి చూస్తూనే ఉన్నాము మనం, అంధకారాన్ని. అంటే నేను ఆత్మస్వరూపాన్ని ఉన్నాను, ఆ చీకటిని తెలుసుకుంటూ ఉన్నాను. అంటే ఏమిటి? ఆత్మ అనేది తమస్సుకి అంధకారానికి విరుద్ధం కాదు. కారణం ఏమిటి? అది వ్యావహారిక సత్యం, నేను పారమార్థిక సత్యం. ఆత్మనైన నేను చైతన్యాన్ని పారమార్థిక సత్యం, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఈ అంధకారం తమస్సు వ్యావహారిక సత్యం. అందుకని భిన్న సత్తా,
భిన్నసత్తాకయోః ఏకస్మిన్ అధికరణే సామానాధికరణ్యం అన్నారు. ఒకే అధికరణమునందు అదే స్థలమునందు గదిలో ఉన్నాం, గదిలో చీకటి ఉన్నది, నేను ఉన్నాను సాక్షి చైతన్యాన్ని. ఒకే అధికరణంలో ఏకస్మిన్ అధికరణే భిన్నసత్తాకయోః సామానాధికరణ్యం సంభవతి అన్నారు. ఒకే అధికరణంలో అవి ఉండగలవు. కనుక ఈ తమస్సు అనేటువంటిది వ్యావహారిక సత్యం. మరి సూర్యప్రకాశం అంటే సూర్యప్రకాశం వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు కనుక అవి రెండు కూడా సమాన సత్తాకయోః విరుద్ధ స్వభావయోః, రెండు సమాన సత్తా. అంధకారం, తమస్సు, సూర్యప్రకాశం ఈ రెండు కూడా వ్యావహారిక సత్యం. సమాన సత్తా అంటే వ్యావహారిక సత్యం. సమాన సత్తాకయోః విరుద్ధ స్వభావయోః. అంధకారం, సూర్యకాంతి విరుద్ధ స్వభావం. సమాన సత్తాకయోః విరుద్ధ స్వభావయోః ఏకస్మిన్ సామానాధికరణ్యం న సంభవతి అన్నారు. ఎండమావి నీరు ఆ ఎగ్జాంపుల్ చూసాం కదా. నాసతో విద్యతే భావః అనే భాష్యంలో శంకరాచార్యులు వారు చెప్పారు కదా. అలాగే ఇక్కడ తమసః పరం అర్కవర్ణం, ఈ సూర్యుడు కాంతి లాంటి ఈ ఆత్మ చైతన్యం తమసః పరం అన్నాడు. అంటే అధిక సత్తా కలిగినటువంటిది అని అర్థం. అందుకని అంధకారం ఈ యొక్క సాక్షి చైతన్యమైన సూర్యప్రకాశము లాంటి సాక్షి చైతన్యం, ఈ రెండూ కూడా విరుద్ధ స్వభావం అయినప్పటికీ కూడా ఇవి భిన్న సత్తా అవడం వలన, ఒకటి వ్యావహారిక సత్తా ఒకటి పారమార్థిక సత్తా అవడం వలన పరం అని చెప్పారు. అందుకనే పరం అంటే ఏంటి? భిన్న సత్తా అని తెలియజేస్తోంది. పరం అంటే ఈ ఆత్మ చైతన్యం హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, పారమార్థిక సత్యం అని అర్థం. ఇది ఒక అర్థం అంధకారానికి. అంధకారాన్ని కాకుండా అజ్ఞానంగా తీసుకున్నాం అనుకోండి. అంధకారం, అజ్ఞానం అనేక సార్లు అంధకారంతో పోల్చబడుతుంది. అజ్ఞానం అనేక సార్లు అంధకారంతో పోల్చబడుతుంది. అంటే అజ్ఞానం ఎందుకు అంధకారంతో పోల్చబడింది అంటే, అంధకారంలో మనకేమీ కనపడవు, విషయాలు స్పష్టంగా తెలియవు. అలా తెలియకపోవడం వలన అంధకారాన్ని అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చాం. అజ్ఞానంలో కూడా ఏం కనపడవు కదా, మనకు సరిగ్గా తెలియవు కదా విషయాలు. కనుక అంధకారం అజ్ఞానాన్ని పోల్చారు. ఇక్కడ అజ్ఞానం అనేది తీసుకుంటే, తమసః పరం అర్కవర్ణం అని తీసుకుంటే, అజ్ఞానం ఉన్నప్పుడు కూడా ఆత్మ చైతన్యం ఉంటుంది, ఆత్మజ్ఞానం. నాకు తెలుసు అనే జ్ఞానం, నాకు తెలియదని నాకు తెలుసు. నాకు తెలియదని అంటే అజ్ఞానం, నాకు తెలుసు అనేది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అజ్ఞానం రెండు చోట్ల ఉన్నాయా లేదా? ఒక తండ్రి పిల్లవాడిని తీసుకొని, మా అబ్బాయికి ఫిజిక్స్ అజ్ఞానం ఉందండి అని చెప్పి, ఫిజిక్స్ ఇగ్నోరెన్స్ ఉంది అని చెప్పి తీసుకెళ్తాడు లెక్చరర్ దగ్గరికి. అంటే మా అబ్బాయికి ఫిజిక్స్ అజ్ఞానం ఉందని తండ్రికి తెలుసు, పిల్లవాడికి తెలుసు. నాకు ఫిజిక్స్ తెలియదని నాకు తెలుసు, నాకు సంగీతం రాదని నాకు తెలుసు. అంటే నా అజ్ఞానం నాకు తెలుసుంటే కదా నాకు జ్ఞానాన్ని పొందడానికి నేను వెళతాను. ఇప్పుడు ఒకటి చదవాలి అని వెళ్ళాలి అంటే నాకు తెలియదని నాకు తెలియాలి కదా. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్. అవునా? అంటే నాకు తెలియదని నాకు తెలియాలి. ఈ తెలుసుకునేవాడు ఆత్మ చైతన్యం, తెలియకపోవడం అనేది అజ్ఞానం. కనుక అజ్ఞానము జ్ఞానం రెండు ఒకే చోట ఉన్నాయా లేవా? అదే విషయం. అజ్ఞానం నాకు తెలియదు ఫలానది అనే విషయం,
ఫలానది నాకు తెలియదు అని నాకు తెలుసు. ఆ తెలుసుకునేవాడెవరు? నోవర్. ఆ తెలుసుకునేవాడే ఆత్మ చైతన్యం. కనుక ఈ తెలుసుకునే ఆత్మ చైతన్యం పారమార్థిక సత్యం. నాకు తెలియదు అనేటువంటి ఏదైతే వ్యావహారికమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యావహారిక సత్యం. నాకున్న అజ్ఞానం అంతా కూడా వ్యావహారిక సత్యమే. కనుక వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యరూప అజ్ఞానం, పారమార్థిక సత్యరూప జ్ఞానం, ఈ రెండు ఒకచోట ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి అంటున్నాం. ఎందుకంటే భిన్న సత్తాకం, పరస్పర విరుద్ధం, ఏకస్మిన్ అధికరణి. ఇప్పుడు ఐ హ్యావ్ సెల్ఫ్ ఇగ్నరెన్స్, ఐ నో దట్ ఐ డోంట్ నో ద సెల్ఫ్. నాకు ఆత్మ అజ్ఞానం ఉన్నదని నాకు తెలుసు. నాకు తెలియడం అనేది జ్ఞానం. ఏమి తెలుసురా నీకంటే నాకు ఆత్మజ్ఞానం లేదని నాకు తెలుసు. అంటే నాకు ఆత్మజ్ఞానం లేదని నాకు జ్ఞానం ఉన్నది. అవునా? అంటే జ్ఞానము, ఏ జ్ఞానం? ఆత్మ అజ్ఞానం ఉన్నదనే జ్ఞానం, ఆత్మ అజ్ఞానము రెండు ఒకే వ్యక్తి అందున్నాయి. సమానాధికరణ్యం. జ్ఞానం అనేది ఆత్మ చైతన్యానికి సంబంధించింది, ఆత్మ అజ్ఞానం అనేది వ్యావహారికానికి సంబంధించింది. మనసులో ఉన్నది ఆత్మ అజ్ఞానం. మనస్సు అనేది వ్యావహారిక సత్యం, మనసులో ఉన్న ఆత్మ అజ్ఞానం కూడా వ్యావహారిక సత్యం. నాకు తెలుసు అనేవాడు పారమార్థిక సత్యం, చైతన్యం. నాకు తెలుసు అని అంటున్నవాడు కాన్షియస్నెస్, చైతన్యం, పారమార్థిక సత్యం. నా మనస్సులో ఉన్న అజ్ఞానం, మనస్సు వ్యావహారిక సత్యం, మనసులో ఉన్న ఆత్మ అజ్ఞానము వ్యావహారిక సత్యం. కనుక ఒకే వ్యక్తిలో ఉన్న ఈ రెండు. కనుక తమసః పరం అర్కవర్ణం ఆత్మ చైతన్యం నేను స్మరిస్తున్నాను అన్నాడు. చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పదాలంటే, న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. అదనమాట ముండకోపనిషత్తులో మనం చూసాం. యజ్ఞంలో, గీతా యజ్ఞంలో విన్నాం మనం. నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేయలేవు. కానీ ఈ ఆత్మతత్వమే వాటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది అన్నారు. అదేనమాట ఇక్కడ ఆ మంత్రాన్ని మనసులో పెట్టుకొని తమసః పరం అర్కవర్ణం అని తీసుకొచ్చారు. యదాదిత్యగత సూర్య జగద్భాసయతేఖిలం. నేనే సూర్యుడి రూపంలో, అగ్ని రూపంలో జగత్తునంతా భాషింపజేస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ ఆత్మ చైతన్య రూపంలో. అంత ఉంది ఒక్క పదం, మూడు పదాలకి. చూడండి, తమసః పరం అర్కవర్ణం. దీని మీద నిధిధ్యాసనం చేయాలి. మొత్తం ప్రాతస్మరణ కూడా అక్కర్లే, ఈ ఒక్క 3 పదాల మీద నిధిధ్యాసనం చేశామంటే చాలు నిష్ఠ రావడానికి. అది తర్వాత పూర్ణం. పూర్ణం అనేటువంటిది ఎటువంటి అపూర్ణత లేనటువంటిది అని అర్థం. ఇంకా దాని ఇన్ఫినిట్ అంటారు ఇంగ్లీష్లో. పూర్ణం నిండినటువంటిది, అంతా పూరయతి సర్వం ఇది పూర్ణం. దేని చేతనైతే ఈ జగత్తంతా నింపబడి ఉన్నదో అది పూర్ణం. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పదం అంటే, ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి పాఠం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణమే ఉన్నది అంతటా. అక్కడ పూర్ణమే ఉన్నది, ఇక్కడ పూర్ణమే ఉన్నది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణము నుండే ఈ పూర్ణం వచ్చింది, ఈ జగత్తు. పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం తీసేస్తే ఏమిటయ్యా మిగిలిందంటే పూర్ణం అన్నాడు. ఏమిటంటే 0 మిగిలింది. ఇది శాంతి పాఠం ఈశావాస్యోపనిషత్తులో.
అందుకని ఆ యొక్క శాంతి పాఠం ఈశావాస్యోపనిషత్తులో మళ్ళీ వినాలి, అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. ఆ పూర్ణమదః వింటే ఏమిటని అర్థమవుతుంది. ఆ పూర్ణం ఒక్కటే 3-4 క్లాసులు పడుతుంది అర్థం చేసుకోవడానికి. అటువంటి పూర్ణ స్వరూపమైన ఆత్మను నేను స్మరిస్తున్నాను. ఆ పూర్ణమైన ఆత్మస్వరూపం ఎవరు? నేనే అంతటా నిండి ఉన్నాను. ఉన్నది ఉనికి రూపంలో అంతటా అన్నిటి యందు నేనే ఉన్నాను. ఆ కనపడేవన్నీ మిథ్యా నామరూపాలే కదా, వాటికి సత్యత్వం ఎక్కడున్నది? మాయ నామరూపాలుగా కనపడుతోంది, అది నా యొక్క లీల, దానికంటూ స్వతస్సత్తా లేదు. నేను ఉనికినిస్తేనే అక్కడ ఉంటున్నది అది. నా ఉనికి అనేది లేకుండా దానికి సత్తా ఎక్కడున్నది? లేదు కదా. అది సనాతనం. ఈ సృష్టి మొత్తం రావడానికి ముందే నేనున్నాను. ఈ ఆత్మనైన నేను సనాతనంగా ఉంటున్నాను ఎప్పుడు. దీనికి పుట్టు పూర్వోత్తరాలు ఏం లేవు. పుట్టు పూర్వోత్తరాలు అంటుంటారు కదా, మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి అంటుంటారు. మీ యొక్క పరంపర మీ వాళ్ళు అందరూ ఉన్నారు. అట్లా ఆత్మకు కూడా ఏదైనా పుట్టు పూర్వోత్తరాలు ఉంటాయా అంటే ఏమీ లేవు నాయన. సనాతనం అన్నాడు అంటే చాలా పురాతనమైనటువంటిది అని అర్థం. ఏనిషెంట్ అంటారు చూసారా, ఏనిషెంట్ అని కూడా చెప్పకూడదు. ఇంకా దానికి సనాతనం అంటే సనాతనం అంతే. ఇంకా దానికి ముందు ఎవరు లేరని అర్థం. దానికి పుట్టు పూర్వోత్తరాలు ఏమీ ఉండవు, అంటే సృష్టికి పూర్వమే అని అర్థం. సనాతనం అంటే సృష్టికి పూర్వం నుండి ఉంటూ ఉన్నది. అది పదం అంటే స్థానం, చేరవలసిన, తెలుసుకోవలసిన, పొందవలసిన స్థానం. పద్యతే ఇది పదం, పొందవలసినటువంటి స్థానం. ప్రతి మనిషి ఈ జ్ఞానాన్ని పొందడమే ఇదే మనిషికి స్థానం అన్నారు. మీ ఇల్లు వాకిలి ఇది కాదు నాయన స్థానం, అసలు స్థానం. మంచి ఇల్లు కొనుక్కున్నానండి, మంచి చోట కొనుక్కున్నాను, మా స్థానం బాగా ఏర్పరచుకున్నాం అంటే శాస్త్రం ఉంటుంది, ఇది కాదురా నీ స్థానం, ఇది టెంపరరీ స్థానం, ఈ స్థానం ఈ శరీరానికి మాత్రమే. అసలు నీ స్థానం ఎక్కడో తెలుసా? ఈ జగత్తు మొత్తానికి నువ్వు స్థానమై ఉన్నావు. అందుకే స్థాణుమూర్తి అంటారు చూసారా. స్థానం అంటే ఏమిటి? పదం అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపం, ఇదే నా స్థానం అన్నారు. పద్యతే ఇది పదం అని పొందవలసినది అంటే ఏమిటి? పొందవలసినది అంటే నేను ఏది పొందవలసిన పని లేదు, నేనే ఆత్మనై ఉన్నాను అని తెలుసుకోవడమే పొందడం. అంతేగాని ఇంకేదో పొందడం అనేది అవసరమే లేదు. నేనే పొందవలసిన స్థానం, నా స్వరూపమే ఇక్కడే, నేను ఆత్మనై ఉన్నాను, వేరే ఏది పొందవలసిన పని లేదు అని తెలుసుకోవడమే పదం, స్థానము. తర్వాత పురుషోత్తం. ఇది కూడా చాలా వెర్సటైల్ అనమాట. పురుషోత్తమ యోగా అని ఉన్నది కదా భగవద్గీతలో 15వ అధ్యాయంలో. ఇక్కడ పురుషోత్తమ అంటే ముందు పురుష అంటే ఏమిటి? ఈ ఆత్మకి పురుష అని పేరు. అంగుష్ఠమాత్ర మధ్య ఆత్మని తిష్టతి. మన అంగుష్ఠాన్ని ఇట్లా బొటన వేలిని ముడిచి లోపలికి పెడితే, వేళ్ళన్నీ మూసేస్తే ఎంత స్థానం ఉందో లోపల అంత హృదయంలో స్థానం ఉందిట. ఊరికి పోల్చడానికి అంగుష్ఠమాత్ర పురుష అన్నాడు. ఆ హృదయంలో అంత ఖాళీ ఉంటుందట. ఆ ఖాళీ ప్రదేశంలో ఈ అంగుష్ఠమాత్రం అంతా అంటే అంతే ఉంటాడని బ్రహ్మం కాదు, అక్కడ లభ్యమవుతున్నాడని చెప్పడం కోసం పురుష. అంగుష్ఠమాత్ర పురుష కఠోపనిషత్తు. పూరయతి సర్వం ఇది పురుష. అంతటా సత్తుగా నిండి ఉన్నాడు, అందుకని పురుష అని పేరు. మూడవ అర్థం అంగుష్ఠమాత్ర పురుష అనేది మొదటి అర్థం కఠోపనిషత్తులో. పురుష పూరయతి సర్వం ఇది పురుష. పురుష ప్రకృతి అని భగవద్గీతలో 13వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం, క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి, జ్ఞానం, జ్ఞేయం ఇవన్నీ చెప్పబడినాయి.
అక్కడ కూడా పురుష అని వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఉద్దేశం ఏంటంటే పూరయతి సర్వం, అంతటా నిండి ఉండువాడు, సత్రూపంగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. పూరయతి సర్వం. అందుకే త్యాగరాజుల వారు సత్తా మాత్రమా అన్నారు. సత్తా మాత్రం అంటే ఉనికిగా నువ్వు అంతటా ఉన్నావు. చాలా నమ్మి తిని, నేను బాగా నమ్మి ఉన్నాను దాని యందు, ఆ విషయమునందు అన్నాడు. సత్తా మాత్రమా అన్నారు. కనుక ఇక్కడ పురుష అంటే అది అర్థం. మూడవ అర్థం ఏంటంటే పురి శేతే ఇది పురుష. పురి అంటే శరీరం. పురి పురమునందు, శరీర పురమునందు, శరీర నగరమునందు. పురి శేతే అంటే నివసించువాడు. ఎవరు? ఈ సత్తు చిత్ ఆత్మస్వరూపం బ్రహ్మ చైతన్యం సద్రూపంగా చిద్రూపంగా శేతే పురి శరీరే, శరీర పురమునందు శయనించువాడు, నివసించువాడు అని అర్థం. పురుష. ఇన్ని అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు చెప్పుకున్నాం. ఉత్తమ పురుష అన్నాం. మళ్ళీ ఉత్తమ పురుష అధమ పురుష అని 2 ఉన్నాయా అండి అన్నారు. ఉత్తమ పురుష ఎందుకు చెప్పామంటే భగవద్గీతలో క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష అని 3 పురుషుల్ని చెప్పారు. ఉపనిషత్తులో ఉన్నదే కృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్తారన్నమాట. క్షరపురుష అని, అక్షర పురుష అని, ఉత్తమ పురుష అని. క్షరపురుష అంటే ఏమిటి, అక్షర పురుష అంటే ఏమిటి, ఉత్తమ పురుష అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. క్షరపురుష అంటే కార్యప్రపంచ, స్థూల కార్యం, సూక్ష్మ కార్యం, కంటికి కనపడేటటువంటి కార్యప్రపంచం, ప్రోడక్ట్ అన్నమాట. కార్యం అంటే ఏమిటి? ఉత్పత్తి చేయబడినటువంటి ప్రోడక్ట్ అంటారు. కార్యప్రపంచ నెంబర్ 1, కార్యప్రపంచ నెంబర్ 2. ఇంకా అర్థం కావాలంటే విరాట్ హిరణ్య గర్భ. విరాట్ అనేది స్థూల కార్యం, స్థూల ప్రపంచ. హిరణ్య గర్భ అనేది సూక్ష్మ ప్రపంచ. విరాట్ హిరణ్య గర్భ. విరాట్ అనేది ప్రథమ పాదం, హిరణ్య గర్భ అనేది ద్వితీయ పాదం. ఆ విరాట్ హిరణ్య గర్భే వెష్టికి వచ్చినప్పుడు విశ్వ తైజస అన్నాం. విశ్వ అయితే విరాట్, తైజస అయితే హిరణ్య గర్భ. ఇక్కడ విశ్వ, అక్కడ విరాట్. స్థూల శరీరం, స్థూల ప్రపంచ, విశ్వ విరాట్. తైజస హిరణ్య గర్భ, సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచ. ఈ రెండింటినీ కార్య పురుష అన్న, అక్షర పురుష, క్షరపురుష అన్నారు. క్షరపురుష అంటే దేనికి అన్నారంటే ఇవి క్షీణించేవి, ఇవి క్షరమవుతాయి అంటే నశించేవి. ఈ రెండూ కూడా శాశ్వతం కాదు అని అర్థం. ఈ రెండూ కూడా కారణ పురుషుడి నుంచి ఉత్పత్తి అయినాయి, అక్షర పురుషుడి నుంచి ఉత్పత్తి అయినాయి. అంటే అక్షర పురుష అంటే ఇక్కడ మాయ, అవ్యక్త మాయని అక్షర పురుష అంటారు. అవ్యక్త మాయని, కారణ రూపంలో ఉన్న మాయని అక్షర పురుష అని అంటారు. 13వ అధ్యాయంలో శంకరాచార్యుల వారు చక్కగా వివరణ చేస్తారు దీనికి. కనుక క్షరపురుష అంటే కార్యప్రపంచమని, అక్షర పురుష అంటే కారణ ప్రపంచం అని అర్థం. మాయ అనేటువంటిది కారణమైతే ఈ మాయ నుంచి వచ్చినటువంటి ఈశ్వరుడు అంతర్యామి కారణం. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంత్యహరాగమే. అవ్యక్తాన్నించి, మాయ నుంచి, అంటే కారణ ఈశ్వరుడి నుంచి, మాయా సహితం బ్రహ్మ కారణ ఈశ్వరుడి నుంచి ఈ కార్యప్రపంచం స్థూల సూక్ష్మం అంతా వస్తున్నది. మొదట సూక్ష్మం వస్తుంది ప్రపంచం, తర్వాత స్థూలం వస్తుంది. ఏదైతే వచ్చిందో సూక్ష్మం స్థూలం ఈ 2 కార్యాలే. కనుక వాటి రెండిటికి కూడా క్షరం అని పేరు. క్షరపురుష అని అర్థం. పురుష అని ఎందుకన్నామంటే అక్కడ కూడా సత్తు ఉన్నది అందులో. ఆ సత్తు ఉండడం వల్ల పురుష అన్నాం. ఎందుకంటే సత్తు అంతటా ఉంది కదా, సత్తు లేని చోటు లేదు కదా.
కార్యమునందు, స్థూల కార్యమునందు, సూక్ష్మ కార్యమునందు కూడా పురుషుడు ఉన్నాడు. సత్పురుషుడు, సత్తు ఉన్నది. ఉన్నప్పుడు ఎటువంటి కార్యమునందున్నాడు? క్షీణించే, నశించే కార్యమునందు ఉన్నాడు అన్నాడు. ఆయన నశించడు, సత్తు నశించదు, కార్యం నశిస్తుంది. వికారాలు కలిగి ఉన్నది కాబట్టి నశిస్తుంది కనుక క్షరపురుష అన్నాం. అంతేగాని పురుషుడు నశిస్తాడు అనకూడదు. క్షరమైనటువంటి కార్యమునందు, స్థూల సూక్ష్మ కార్యమునందు ఉండటం వలన క్షరపురుష అన్నాం. అక్షర పురుష అంటే ఏమిటి? ఈ అవ్యక్తమైన మాయ ఎప్పుడు నశించదు, అది ఎప్పుడూ బ్రహ్మంతో అనాదిగా ఉంటూనే ఉన్నది. ఈ అవ్యక్తమైనటువంటి కారణ మాయ ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నది. దానికి నాశనం లేదు అస్సలు, అనాది. అది అనాది అయినటువంటికి దానికి మొదలు లేదు, చివర లేదు. అది నశించడం అంటూ ఉండదు. అయితే మరి జ్ఞానం వస్తే మాయా పోతుంది కదండి అన్నాడు. అది మిథ్యా నిర్ణయం జరుగుతుంది, అంతేకాని అది లేదని మనం తెలుసుకుంటాం. అజ్ఞానంలో ఉన్నంతసేపు అది ఉంటుంది మాయ అనేది. దానికి నాశం అనేది ఏమిటంటే మిథ్యాత్వ నిశ్చయమే, అంతేగాని మామూలుగా నశించడం అనే ప్రశ్నే లేదు. ఉంటే కదా నశించడానికి. అది నీ అజ్ఞానం వల్ల ఉన్నట్లుగా కనపడుతున్నది కనుక అది లేదు అని నువ్వు తెలుసుకుంటావు, అంతే నాశం అంటే. మాయ నాశం అంటే ఏమిటి? మాయ అనేటువంటిది యామా సా మాయ, ఏదైతే నిజంగా లేదో అదే మాయ అని నువ్వు తెలుసుకుంటావు. కనుక అక్షర పురుష అనేటువంటిది క్షరం కానటువంటిది. మాయాతత్వం ఎప్పుడూ అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమైనప్పుడేమో కార్యం అన్నాం, క్షరపురుష అన్నాం. అవ్యక్తంగా ఉన్నప్పుడేమో అక్షర పురుష అన్నాం. అక్కడ సత్తు ఉన్నదా లేదా? మాయందు ఉన్నది కనుక అక్షర పురుష అన్నాం. మరి ఉత్తమ పురుష అంటే ఎవరండి అన్నాడు. కార్యకారణ విలక్షణం ఉత్తమ పురుష. కార్యకారణ విలక్షణ, కార్యము కంటే కారణము కంటే వేరైనటువంటి అని అర్థం. కార్యం కంటే కారణము కంటే వేరైనటువంటి కార్యకారణ విలక్షణుడైనటువంటి బ్రహ్మ చైతన్యం పురుషోత్తమ. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. ఉత్తమ పురుష తిప్పి చదివితే పురుషోత్తమ అవుతుంది. ఉత్తమ పురుష క్షర అక్షర పురుష విలక్షణ. క్షర అక్షర పురుష విలక్షణ. క్షరపురుష అక్షర పురుషాత్ విలక్షణ, వేరు. అటువంటి పరమాత్మ ఆత్మ చైతన్యం పురుషోత్తమ అని పేరు. ఉత్తమ పురుష ఆర్ పురుషోత్తమ. ఇంకా ఇక్కడ వ్యాకరణంలో చెప్పుకోవాలంటే గ్రామర్లో కూడా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అంటాను చూసారా. ప్రథమ పురుష అంటే అతడు, ఆమె, అది గురించి మాట్లాడేది. మధ్యమ పురుష అంటే అది, వాడు. ఇక్కడ యు అని అర్థం, నీవు. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం మనం. అది అతని గురించి చెప్పేటప్పుడు థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే నువ్వు గురించి సెకండ్ పర్సన్. నా గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ పర్సన్, ఐఎమ్ ఫస్ట్ పర్సన్. సంస్కృతంలో ఏమంటారంటే ఉత్తమ పురుష అంటారు. అహం అనేది ఉత్తమ పురుష. ఈ అహం అనేది ఉత్తమ పురుష కదా. కనుక భాగత్యాగ లక్షణం చేస్తే అహంలో మిథ్యారూప అసతను తీసేస్తే అహం ఆత్మ మిగులుతుంది. కనుక నేను ఉత్తమ పురుష. గ్రామర్లో ఉత్తమ పురుషకి, ఇక్కడ ఉత్తమ పురుషకి టాలీ అయింది అని అర్థం. అక్కడ అహంకారం తీసేయాలి. గ్రామర్లో చెప్పే ఉత్తమ పురుషకి అహంకారం ఉంటుంది, వేదాంతంలో చెప్పే ఉత్తమ పురుషుడికి అహంకారం ఉండదు, అహం మాత్రం ఉంటుంది, ఆత్మ చైతన్యం మాత్రం ఉంటుంది. అట్లని చెప్పలేదు గ్రామర్లో, ఊరికే మనం చెప్పుకుంటున్నాం, వినటానికి బాగుంటుంది, అంతకంటే ఏం లే. మన గురించే కదా ఉత్తమ పురుష. ఇది ఉత్తమ పురుష అంటే పురుషోత్తమం అన్నారు. పురుషోత్తం, అటువంటి పురుషోత్తముడైన నేను ఆత్మస్వరూపాన్ని తరుచుకుంటున్నాను. ఆఖ్యం అంటే పేరు కలిగిన, పురుషోత్తమ అనే పేరు కలిగినటువంటి, ఆఖ్యం అంటే పేరు, పిలవబడుతున్న.
తర్వాత ఇప్పుడు ఈ 2 లైన్లు అయినాయి. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. ఇంకా 3వ లైను యస్మిన్ యస్మిన్ ఇదం జగదశేషమశేషమూర్తౌ. ఎవనియందు, యస్మిన్ ఎవనియందైతే అశేష జగత్, ఈ జగత్తు అశేష అంటే సమస్తం, ఈ సమస్తమైన జగత్తు ప్రపంచము, జగత్ అంటే ప్రపంచము, ఈ సమస్తమైన ప్రపంచము అని అర్థం. ఎవని అందైతే ఈ సమస్తమైన ప్రపంచము, యస్మిన్ ఇదం జగత్, ఈ ప్రపంచం, ఈ సమస్త ప్రపంచం ఎవని యందు అశేషమూర్తౌ, అన్ని మూర్తులు అన్ని రూపములు తన యందే ఉన్నట్లుగా కనిపించుచున్న అని అర్థం. అశేష అంటే సమస్త, మళ్ళీ మూర్తి అంటే రూపం. ఈ ప్రపంచంలో ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని నామాలు ఉన్నాయి, కోట్ల కొలది ఉన్నాయి, కోట్ల కొలది రూపాలు, కోట్ల కొలది నామాలు. మూర్తి అంటే రూపం, ఫామ్ అంటారు. ఈ రూపములన్నీ ఉన్నట్లుగా అశేషమూర్తం యస్మిన్ ఎవని అందైతే కోట్ల కొలది అశేషమైనటువంటి సమస్తమైన నామరూపాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయో అతని యందు ఈ సమస్త జగత్తు తాడు మీద పాములాగా కల్పించబడింది అన్నాడు. రజ్వాంభుజంగమైవ ప్రతిభాసితం వై. ఈ సమస్త జగత్తు సమస్తమైన నామరూపాలు కలిగినటువంటి ఈ యొక్క ఆత్మస్వరూపం కలిగినట్లుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం. నిజంగా ఆత్మస్వరూపానికి నామరూపాలు లేవు, కానీ అన్ని నామరూపాలు ఆత్మవే కదా. అన్ని నామరూపాలు సమస్త నామరూపాలు కలిగి ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆత్మయందు ఈ సమస్త జగత్తు త్రాటి మీద పాము వలె, రజ్వాం త్రాటి మీద పాము వలె. రజ్వాం అంటే త్రాడు మీద. భుజంగమః ఇవ, భుజాభ్యాం గచ్చతి ఇది భుజంగమః. దానికి భుజాలు లేవు, ఉన్నట్లుగా మనకు కనపడవు. పాము కాలు పాముకే తెలుస్తుంది అంటారు కదా, పాము భుజాలు పాముకే తెలుస్తాయి, లోపల ఎక్కడో ఉంటాయి, దాని మీద వెళుతుంది అది. అందుకని భుజంగమః, భుజాభ్యాం గచ్చతి ఇది భుజంగమః. ఇవ లాగా అని అర్థం. వలే, ఇవ అంటే వలే, పాము వలే, పాము త్రాడు మీద కల్పించబడినట్లు. పాము లేదు తాడు మీద, కానీ కల్పించబడింది మంద అంధకారం వల్ల. లేని చోట పాము, లేని చోట పాము తాటి మీద కల్పించబడింది. దేనికంటే ఆ తాడు పాములాగా ఉన్నది. అందుకని కొన్ని ఉదాహరణకి సాధర్మ్యాలు ఉండాలి. ఈ పాముని మాత్రం ఎందుకు చూస్తున్నాడు దాని మీద అంటే, పాములాగా ఉండడానికి దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉన్నది అంటే కొంచెం గుండ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని ఆవిడ ముఖం చంద్రుడు అవుతాడా? చంద్రుడు ఆమె ముఖం అవుతుందా? ముఖం చంద్రుడు అవుతాడా? చంద్రుడి వలె. ఉపమాలంకారం, పోలిక అన్నమాట. ఇక్కడ కూడా తాడుకి పాముకి కొన్ని పోలికలు ఉండాలి, కొన్ని పోలికలు. ఇది కూడా చుట్టుకొని ఉంటుంది తాడు, పాము కూడా చుట్టుకొని ఉంటుంది. అట్లా కొన్ని పోలికలు ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ త్రాడు జడమైనటువంటిది, పాము చేతనమైనటువంటిది. భేదం ఉందా లేదా? కనుక దృష్టాంతం ఎప్పుడు అన్నీ ఒకే రకంగా ఉంటే దృష్టాంతం కాదు, అది ఉదాహరణ కాదు. ఉదాహరణ ఎప్పుడు కూడా కొన్ని పోలికలు అంటే ఓన్లీ సమ్ కామన్ ఫీచర్స్ ఉండాలి. అంతేగాని అన్నీ ఒకే ఫీచర్స్ ఉంటే ఇంక ఉదాహరణ ఏముంది? అది ఎట్లా పోలుస్తావు? కొన్ని పోలికలే ఉంటాయి. ఆయన అతడు స్తంభం లాంటి వాడు, మా కుటుంబానికి స్తంభం లాంటి వాడు. అంటే స్తంభంలాగా ఉంటాడా? స్తంభం ఎట్లాగైతే స్థిరంగా ఉంటుందో ఇతను కూడా స్థిరంగా నిలబడి ఉంటాడు అని అర్థం, చలనం లేకుండా అని అర్థం. స్తంభం జడం, వాడేమో చేతనం.
వాడికి వీడికి ఎక్కడ పోలిక? కనుక అన్నీ ఉండకూడదు పోలికలు, ఏదో 1, 2 ఉండాలి పోలికలు. అప్పుడు పోలుస్తాం. వీడు సింహం కుట్టిరా అంటాడు. సింహం లాంటి వాడంటే సింహమా వాడు? సింహం మాంసం తింటుంది, వీడు తింటాడా? తినడు కదా. సింహం గర్జిస్తుంది, వీడు గర్జిస్తాడా? గర్జించడు కదా. సింహానికి ఎంత ధైర్యం ఉంటుందో వీడికి అంత ధైర్యం ఉంది కనుక సింహంతో పోల్చాం. అలా అనమాట. అందుకని ఉదాహరణ ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయకూడదు. అది ఎక్స్టెండ్ చేస్తే మనం ట్రాక్ మారిపోతాం అన్నమాట, తప్పిపోతాం, దోవ తప్పిపోతాం. అందుకని ఇక్కడ కూడా త్రాటి మీద పాము కల్పింపబడినట్లుగా మందంధకారంలో అన్నాడు. ఇప్పుడు పామును చూసినప్పుడు తాడేమన్నా మారిందా? ఇక్కడ ఇంకొక విశ్లేషణ చేయాలి, చాలా గంభీరమైనటువంటిది. ఇది ఈ త్రాడు అనేది కారణం పాము కనపడటానికి. ఈ పాము కనపడినప్పుడు నిజంగా త్రాటి మీద తాడు కొంచెం కూడా వీసం ఎత్తు కూడా మారలేదు, మారకుండా తాడులాగా పాములాగా కనపడింది. కొన్ని కారణాలు, 2 కారణాలు ఉన్నాయి. వివర్త ఉపాదాన కారణమని, పరిణామి ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్. ఇప్పుడు ఈ చెక్క బల్లకి వుడ్ చెక్క అనేది ఉపాదాన కారణం. ఉపాదీయతే కార్యంగా మార్చడం కోసం ఏదైతే తీసుకొనబడిందో అది ఉపాదాన కారణం. ఆదీయతే ఉపాదీయతే ఉపాదాన కారణం. గొలుసుకి బంగారం ఉపాదాన కారణం, వస్త్రానికి దారం ఉపాదాన కారణం. ఇట్లా ఉపాదాన కారణం. అలకి నీరు ఉపాదాన కారణం, అది లేకపోతే అది ఉండలేదు, ఉపాదాన కారణం అన్నాం. ఈ ఉపాదాన కారణాలు 2, ఒకటి పరిణామి ఉపాదాన కారణం, 2 వివర్త ఉపాదాన కారణం. ఒకటి మారుతూ స్వరూప రూపాంతర ఆపత్తి, అంటే పాలు పెరుగుకి ఉపాదాన కారణం. పాలు పూర్తిగా మారి పెరుగుగా కనపడుతుంది. పెరుగు వచ్చిన తర్వాత పాలు ఉండవు, అంటే పరిణామం. అప్పుడు పాలు ఏ కారణం? ఉపాదాన కారణం. ఏమైంది? పాలు స్వస్వరూప పరిత్యాగేన, తన స్వరూపాన్ని పరిత్యాగం చేసి వదిలిపెట్టి రూపాంతర ఆపత్తి, వేరే రూపాన్ని పొందింది పాలు. రూపాంతర అంటే వేరే రూపం. స్వస్వరూప పరిత్యాగేన, తన స్వరూపాన్ని వదిలిపెట్టుకొని, తన స్వరూపమైనటువంటి పాలస్వరూపాన్ని వదిలిపెట్టుకొని రూపాంతర ఆపత్తి, వేరే రూపాన్ని పొందితే అది పరిణామి ఉపాదాన కారణం. అలా తన స్వరూపాన్ని వదిలిపెట్టుకోకుండా వేరేగా కనపడితే అది వివర్త ఉపాదాన కారణం. తాడు, పాము. ఈ తాడు తన యొక్క స్వరూపాన్ని వదులుకోకుండా పాములాగా కనపడింది, పాముగా మారినట్లుగా కనపడిందే కానీ నిజంగా మారలేదు. అది వివర్త ఉపాదాన కారణం. కనుక మనం ఏం చెప్తాం? ఈ జగత్తు బ్రహ్మము మీద జగత్తు వివర్త ఉపాదాన కారణం. బ్రహ్మ జగత్తుకు వివర్త ఉపాదాన కారణం. తన స్వరూపాన్ని త్యాగం చేయకుండా, స్వస్వరూప అపరిత్యాగేన, ఈ బ్రహ్మ చైతన్యం తన స్వరూపాన్ని పరిత్యాగం చేయకుండా సత్తు చిత్తుగా అట్లాగే ఉంటూ జగత్తుగా కనపడుతున్నది, నామరూపాలుగా కనపడుతున్నది. ఎలాగైతే తాడు మారకుండా పాములాగా కనపడిందో, ఏమండి తాడు కొంచెం ఎక్కడన్నా తోక దగ్గర పాములాగా ఉన్నదా, మారిందా? తల దగ్గర మారిందా? మధ్యలో ఎక్కడన్నా మారిందా అంటే ఎక్కడా మారలేదురా, అసలు పామే లేదు కదా, పాములాగా కనపడింది. దీన్ని వివర్త ఉపాదాన కారణం అంటారు. ఇది అద్వైతానికి ఒక మైల్ స్టోన్ అన్నమాట. ఈ వివర్త ఉపాదాన కారణం అనేది చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. ఈ జగత్తంతా కూడా బ్రహ్మ వివర్త ఉపాదాన కారణమై ఉన్నాడు ఈ జగత్తుకి. తాడులాగా ఈ పాము లాంటి ఈ జగత్తు బ్రహ్మ మీద ఆపాదింపబడింది, అధ్యాసం చేయబడింది, అధ్యస్యం చేయబడింది. అధ్యస్యం అంటే సూపర్ ఇంపోజిషన్. రజ్వాం భుజంగమ ఇవ, భుజంగమ ఇవ, పాము వలే అశేష జగత్ ఇదం
యస్మిన్ ఎవరి మీదనైతే ఈ అశేష జగత్తు నామరూప ప్రపంచం నామరూపాలు కలిగినట్లుగా ఉన్న ఈ ఆత్మ మీద కల్పింపబడిందో త్రాటి మీద పాము వలె అటువంటి ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపమైన నేను నాకు నమస్కారము చేసుకుంటూ స్మరిస్తున్నాను అన్నారు. అప్పుడు బ్రహ్మ జగత్ వివర్త ఉపాదాన కారణం స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతర ఆపత్తి, యాజ్ ఇట్ వర్ ఏదో మారినట్లుగా కనపడుతున్నాడు ఆయన. అందుకని నేను సత్ చిత్తుని ఆత్మని నిజంగా మారకుండా ఈ జగత్తు మాయకి నామరూపాలు మిథ్యా నామరూపాలకి ఉనికి ఎరుకనిస్తున్నాను. నేను మారకుండా వాటికి ఉనికి ఎరుక ఉన్నట్లుగా చిదాభాస రూపేణ, అది దీని యొక్క అర్థం. యస్మిన్ ఇదం అశేష జగత్ అశేషమూర్తౌ రజ్వాంభుజంగమః ఇవ ప్రతిభాసితం. ప్రతిభాసితం అంటే ఏమిటి? జగత్ నపుంసకలింగం, అందుకని ప్రతిభాసితం కల్పింపబడినది, చూడబడుచున్నది, కనపడుతున్నది. వై అంటే ప్రసిద్ధి. వై అంటే ఇది చాలా ప్రసిద్ధం కదా, తాడు మీద పాము చూడటం ప్రసిద్ధం కదా అందరికీ. ఆ తాడు మీద పాము చూసినట్లుగానే ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మం మీద కల్పింపబడినది. కానీ అది చూసి నిజంగా అనుకొని భయపడుతున్నాడు మనిషి అన్నారు. అది విషయం. ఈ సమస్త ప్రపంచము ఎవరి యందు అన్ని రూపములు ఉన్నట్లుగా కల్పింపబడినదో అటువంటి బ్రహ్మమునందు త్రాడు మీద పాము వలె కల్పింపబడుచున్నది. అటువంటి బ్రహ్మమైన నేను, ఆ స్వరూపము నేనే అహం స్మరామి. అన్వయః తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ అశేషమూర్తౌ ఇదం అశేష జగత్ రజ్వాం భుజంగమః ఇవ ప్రతిభాసితం వై. వై అనేది వా వై ప్రసిద్ధికి ఉపయోగం. ఇండీడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇండీడ్ ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది. ఈ ఉదాహరణ ఆ విధంగా అని అర్థం. ప్రతిభాసి తం వై, తం తం అనేది చేర్చుకోవాలి బ్రాకెట్స్లో. తం అహం, తం అహం ఈ రెండు బ్రాకెట్లు చేర్చుకోవాలి. ప్రాతః నమామి, తం అహం ప్రాతః నమామి. కలిపి చదివేటప్పుడు ప్రాతః ప్లస్ నమామి ప్రాతర్నమామి, ఆ విసర్గ రేఫం అవుతుంది. ప్రాతర్భజామి ప్రాతస్మరామి, అక్కడ కాదు రేఫం, ఇక్కడ మాత్రం రేఫం అవుతుంది. అందుకే నమామి భజామి అట్లా వస్తుందన్నమాట. కనుక ఈ యొక్క ప్రాతస్మరణం యొక్క విశేషం ఇది. అంటే ఆత్మతత్వం గురించి చెప్తూ ఈ ఆత్మతత్వ స్వరూప లక్షణాలన్నీ వివరించి, ఏ స్వరూప లక్షణాలైతే చెప్పబడినాయో ఈ ఆత్మ నాకంటే వేరు కాదు, నేనే అయ్యున్నాను అని తెలుసుకున్న విషయాన్ని నిధిధ్యాసనం ద్వారా
అపరోక్ష జ్ఞానం పొందడానికి మనకు సహాయపడుతుంది ఈ యొక్క ప్రాతస్మరణం. ఉదయాన్నే లేవగానే ఈ యొక్క ఆత్మధ్యానం, దీన్ని ఆత్మధ్యాన రూప నిధిధ్యాసనం. మామూలుగా ధ్యానం అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ధ్యానం అనగానే మనం భగవంతుడి ఫోటో పెట్టుకొని ఎదురుగ్గా విగ్రహం ముందో ధ్యానం చేస్తూ ఉంటారు. దాన్ని ఆబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు. అంటే ధ్యాత ఇక్కడ కూర్చుంటే ధ్యేయ వస్తువు బయట ఉంటుంది, అలా చేస్తే ధ్యానం అంటాం. ధ్యాత ముందు ధ్యేయ వస్తువు, ధ్యానం దేని మీదైతే చేస్తామో అది ధ్యేయ వస్తువు. ధ్యాత ధ్యేయం, ధ్యానం అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అది మామూలుగా చెప్పబడే ధ్యానం. అది ప్రిలిమినరీ, వేదాంతానికి రాకముందు చేయవలసినటువంటి అభ్యాసం. అది ఉపాసనా కాండంలో చెప్పబడినటువంటి ధ్యానం అది. కానీ ఇక్కడ నిధిధ్యాసనం అనేటువంటిది నిజంగా ధ్యానం కాదది. కారణం ఏమిటంటే నిధిధ్యాసనంలో ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ బాహ్యంగా లేదు. అంటే మన ధ్యేయ వస్తువు, ధ్యానింపవలసినటువంటి వస్తువు బాహ్యంగా లేదు, బయట లేదు. అది అంతరంగంగా మన హృదయంలోనే ఆత్మస్వరూపంగా ఉన్నది. అది నేనే అయ్యున్నాను. కనుక నేను ఆత్మధ్యానం చేసేటప్పుడు ఈ ఆత్మ అనేది హృది సంస్ఫురత్, నా బాహ్య జగత్ స్ఫురత్. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే. సదాత్మకం, సద్రూపేణ ఆత్మరూపేణ సదా భాసతే అన్నారు. కనుక ఆత్మధ్యానం అనేది ఒక ఆత్మ అనేది బాహ్య వస్తువు కాదు, ధ్యేయ వస్తువు బయట లేదు నాయన, అది లోపల ఉన్నది. అంటే లోపల ఉన్న ఆత్మ మీద ధ్యానం చేస్తున్నానా అన్నాడు. మళ్ళీ అది తప్పే. లోపల ఉన్న దాని మీద ధ్యానం చేయడం కాదు, ఆ ఆత్మ నీవే అయ్యున్నావు, నీ ఆత్మస్వరూపం మీద నువ్వు ధ్యానం చేయడమే ఆత్మధ్యానం అన్నారు. ఈ ఆత్మధ్యానాన్ని నిధిధ్యాసనం అంటాం మనం వేదాంతంలో. కనుక ఆత్మధ్యానం అనేది నిధిధ్యాసన రూప ధ్యానం, ధ్యానం లాంటి ధ్యానం. ఇంకొక విషయం ఏమిటంటే ధ్యానం చేసేటప్పుడు ఒక రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. ఇక్కడ రూపం లేదు ఆత్మకి. ఆత్మ నేనే అయి ఉన్నాను ఆత్మధ్యానంలో. ఆత్మని నేనే అని గ్రహించడం అన్నారు. కనుక ధ్యానానికి నిధిధ్యాసనానికి భేదం తెలియాలి మనకు. ఆత్మధ్యానం ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం, అరూప ధ్యానం అన్నాం. అరూప ధ్యానమే ఆత్మధ్యానం, ఆత్మధ్యానమే నిధిధ్యాసనం అన్నారు. కనుకంటే ఇటువంటి ఆత్మని మనం స్మరిస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి ప్రతిక్షణం. ఆ ఆత్మని వేరుగా భావించి ధ్యానం చేయకూడదు. అది నేనే నేనే అని అనుకుంటూ స్మరణ చేస్తూ ధ్యానం చేయాలి. కానీ అహంకారంతో నేనుగా ఈ మూడు శరీరాలతో కలిసి ఆత్మ మీద ధ్యానం చేయకూడదు. ఇది నేను ఆత్మస్వరూపం అని ధ్యానం చేయాలి. అక్కడ అది ధ్యానం అంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసన రూప ఆత్మస్మరణం. నిధిధ్యాసనం. ధ్యైహి అనేది ధాతు, ధ్యాసనం నిధి, నిధీయతే అస్మిన్. ఆత్మతత్వమునందు మనస్సుని కేంద్రీకరించడం. ఆత్మ ఫుల్గా నిండుగా ఆత్మ. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నది, గుర్తుకొచ్చింది ఇప్పుడు. అది ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
ఏమిటంటే ఇప్పుడు దేవుడి గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు రాముడి గురించి ధ్యానం చేస్తాం. ఆ రాముడి యొక్క గొప్పతనం, ఆ రాముడి యొక్క చరిత్ర అంతా తెలుసుంటే కదా ధ్యానం చేస్తాం. రాముడని ఎవరో అని తెలియకుండా రాముడి మీద ధ్యానం చేయగలమా? రాముడి చరిత్ర తెలుసుండాలి, రాముడి యొక్క గొప్పతనం తెలుసుండాలి, రాముడి యొక్క మహిమ తెలుసుండాలి, రామ మంత్రం తెలుసుంటే కనీసం ధ్యానం చేస్తాం. అదేవిధంగా కృష్ణ ధ్యానం చేస్తే కృష్ణుడు ఎవరు, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, వైభవం ఏమిటి, ఇవన్నీ తెలిస్తే కదా ధ్యానం చేస్తాం. అవునా? కనుక మనం చేసే ధ్యేయ వస్తువు గురించి తెలియకుండా ధ్యానం చేయలేం కదా. కనుక ధ్యానం చేసేటప్పుడు ధ్యేయ వస్తువు గురించి కొంచెం జ్ఞానం ఉండాలా లేదా? కనుక ధ్యేయ వస్తువు మీద జ్ఞానం ఉన్నప్పుడే, కొంచెం దాని గురించి తెలిసినప్పుడే కదా ధ్యానం చేస్తాం. అవునా? తెలియని విషయం మీద ఎవరండి ధ్యానం చేస్తారు? చెయ్యం కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఆత్మధ్యానం చేసేటప్పుడు నేను ఆత్మధ్యానం చేస్తున్నానండి అంటుంటారు చాలామంది. ఆత్మ అంటే ఏమిటిరా అంటే అది తెలియదండి అన్నాడు. తెలియకుండా ఆత్మ తెలియకుండా ఎట్లా ధ్యానం చేస్తావు? ఆత్మ సత్యం అని తెలియాలి, జ్ఞాన స్వరూపం అని తెలియాలి, ఆనంద స్వరూపం అని తెలియాలి, అది నా హృదయమునందు ఉన్నదని తెలియాలి, అది మాటలకి వాక్యాలకి మనసుకి అందేది కాదని తెలియాలి. ఆ ఆత్మ అనేటువంటిది సనాతనమని తెలియాలి, పూర్ణమని తెలియాలి, పురుషోత్తమని తెలియాలి. ఈ ఆత్మ లక్షణాలన్నీ తెలుసుకోవాలి. సత్యత్ సుఖం అని తెలుసుకున్న తర్వాతనే ఆ ఆత్మ మీద ధ్యానం చేయగలుగుతాం మనం. అందుకని ఆత్మస్వరూపం లక్షణాలు తెలియకుండా చాలామంది ఆత్మధ్యానం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అది తప్పు. కనుక ఆత్మధ్యానానికి ఎవరు అర్హులంటే వేదాంతం చదివినటువంటి వారే అర్హులు, కానీ వేదాంతం చదవని వారు ఆత్మధ్యానం చేయకూడదు. చాలామంది మంత్రదీక్ష ఇస్తుంటారు. సోహం సోహం సహా అహం, ఆ పరమాత్మ నేనే. ఆ పరమాత్మ అంటే ఏమిటో తెలియదు, నేనెవరో కూడా తెలియదు. తెలియకుండా ఆ పరమాత్మ నేనే నేనే అంటే ఎట్లా వస్తుంది ధ్యానం? కనుక శాస్త్రం చదవాలి. ఇప్పుడు రాముడు అనే పేరు తెలియకుండా, రాముడనే తెలియకుండా, రాముడి చరిత్ర తెలియకుండా రాముడి మీద ఎలా ధ్యానం చేస్తావు? కృష్ణుడి చరిత్ర తెలియకుండా కృష్ణుడి మీద ఎలా ధ్యానం చేస్తావు? అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మని తెలుసుకోకుండా, ఆత్మ అంటే ఇది శాస్త్రంలో ఇలా చెప్పబడింది, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఈ ఆత్మ నుంచే అన్నీ కూడా జన్మించినయి అని శాస్త్రం చెప్పింది, అది తెలియాలి. ఈ ఆత్మే అన్నిటికంటే ముందుంది, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని తెలియాలి. ఇది సద్రూపంగా చిద్రూపంగా ఉంది, ఉనికి ఎరుకగా ఉన్నదని తెలియాలి. ఆ ఉనికి ఎరుక నేనే నా రూపంలో ఇక్కడ ఉన్నాను ఆత్మ అని తెలియాలి. తెలిసిన తర్వాత నిష్ఠ కోసం నువ్వు ఆత్మధ్యానం చేయాలి. ఏమీ తెలియకుండా నేను కూడా ధ్యానం చేస్తున్నానని చెప్పుకోవడం గొప్పగా ఉంటుంది, కానీ ఎలా చేస్తాం తెలియకపోతే కొంతకాలం అయిన తర్వాత ధ్యానం మీద విరక్తి వస్తుంది. తెలియని ధ్యానం, అర్థం లేని పని వ్యర్థం అంటారు. అర్థం తెలుసుకొని చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే ఫలితాన్ని ఇవ్వదు. ఈ విధంగా ఈ 3 శ్లోకాల ఆత్మతత్వాన్ని శంకరాచార్య వారు చక్కగా వివరించి చెప్పారు. వేదాంతం అంతా చదువుకున్న తర్వాత వాళ్లకు మాత్రమే ఈ పదాలన్నీ అర్థమవుతాయి. ఈ పదాలు అర్థమైన వాళ్ళే ఈ యొక్క ప్రాతస్మరణం చేయగలుగుతారు. అలా ప్రాతస్మరణం చేయడం అనేది నిధిధ్యాసనంగా వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళకి జ్ఞాననిష్ట రావడానికి, అపరోక్ష జ్ఞానం పొందడానికి ఈ ప్రాతస్మరణం సహాయపడుతుంది అని భావించి శంకరాచార్యుల వారు 3 శ్లోకాలలో వేదాంతం మొత్తాన్ని రంగరించి మనకు ఉగ్గుపాలతో ఇచ్చినట్లుగా అందించారు అని ఇంతటితో ఈ యొక్క ప్రాతస్మరణాన్ని ముగిస్తున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.